రేవంత్ రెడ్డి నీకు పాడగొడతాం కొరగా డిఎస్సి విద్యార్థులతో నాటకాలు పడుతున్నావు. ఈ రోజు డిఎస్సి నీ డ్రామా కొడతావు. మూడు నెలలు వాయిదా కష్టపడుతున్నారు కాబట్టి కాదు మీరు వాళ్ళ పట్ల జాగ్రత్త చేయండి. కాదు అట్లా మీ మాట కాదట తక్కువ కూడా ఇబ్బంది అవుతుండే. ఇప్పుడు మీరే రానివ్వకుండా అందుకనే ఉన్నాను పక్క కొంచెం మేమంతా కోఆర్డినేషన్ ఉన్నాము. నేను వచ్చి ఇక్కడ నుంచుంటున్నాము. మీరు రావద్దని నేను లోపల అయిపోతుంది. అది ఇది పట్టుకుంటే గట్టిగా కథ నింపడు మొత్తం నిండిరు. పోలీసులు ఉన్నాయని ఎత్తినాడా మాట్లాడినవాడు సార్ వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏ కాస్తో వచ్చారు వాళ్ళు కనీసం వాళ్ళు మాట్లాడినవాడు సార్. ఇక్కడే ఉండండి సార్. బండిలో ఉన్న వాళ్ళు కూడా లేకపోతే ఎట్లా మాట్లాడలేదు. మీ డ్యూటీ మీరు చేయాలి సార్. నేనేమంటానంటే నేను అంటున్నాము సార్, మేము అంటున్నాము, మేమేమంటున్నాము మేడం అయితే పక్క అట్లా పట్టుకుంది. యూనిఫామ్ వేసుకున్నారు. యు ఆర్ అ పబ్లిక్ సర్వెంట్. యు షుడ్ రిమెంబర్ దిస్. We are public representatives. Difference undi. You are the public servant. I am the public representative. So you please consider. Yes, he is a journalist. Being a journalist. Public yes, definitely. Constitution gave me this right. You should remember this, please. మీరు ఎట్లా కోచింగ్ చేస్తారేంటి సార్? నాకు అర్థం కాదు. రిప్రజెంటే కదా మేము. ఏదైనా ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ మేము బయట చూపిస్తున్నాం సార్. మీరు మాకు కోఆపరేట్ చేయండి అంటున్నా. మేము అక్కడ దాకా వచ్చామనుకోండి సార్, వెళ్ళొద్దు అన్నారు, మేము ఆగుతాం. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు క్లోజ్ చేస్తున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు కదా మీ హ్యాండ్ ఓవర్ సార్. బండ్లు సార్ క్లోజ్ చేస్తున్నారు. పూర్ణచంద్ర గారు బండ్లు ఎక్కిన వాళ్ళు కూడా మీరు ఎక్కించుకెళ్ళిపోతే మేము అక్కడ పుట్టుకుని మాట్లాడుకున్నాం. కనీసం మాట్లాడినవ్వండి సార్ వాళ్ళని. మాట మాట్లాడినవ్వండి వాళ్ళతోటి. సో మొత్తానికైతే విద్యార్థులు సామరస్యంగా చేస్తున్నటువంటి అంశం ఏం లేదు. గత ప్రభుత్వము నిరుద్యోగులకు వ్యతిరేకంగా వ్యవహరించింది. రేవంత్ రెడ్డి సారు మా మీద ఉన్న వైఖరి తొందరగా తీసుకోపోతే మేము ఆత్మహత్యలు చేసుకోవడానికైనా సిద్ధం, చచ్చిపోతాం. దయచేసి విద్యాశాఖ మంత్రి అన్న కేటాయించండి, మీరన్నా మా ముందరికి రండి. విద్యాశాఖ మంత్రి కేటాయిస్తే మీ సమస్యకు లాభవుతుందని మీరు అనుకుంటున్నాం. ఎట్లా ఇప్పుడు ఆ శాఖ మా ప్రాబ్లం మేము చెప్పుకోవాలంటే మాకు మంత్రి ఉండాలి. ఆ ముఖ్యమంత్రి ఆయన ఎక్కడెక్కడ టూర్లు అలా చేసుకోవడాలు అవే ఉంటాయి. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? ఒక్క నిమిషం ముందరకు రెస్పాన్స్ రాకపోతే ప్రతి ఎమ్మెల్యే దంతం కాదు. ప్రభుత్వాన్ని కూలగొడతాం. గత ప్రభుత్వాలు ఎన్ని మారినా మీకు సరైన సమస్యలు రాలేదు. ప్రతి ఎమ్మెల్యేని ముట్టడిస్తాం. బరాబర్ మేము ఆత్మహత్యలకైనా సిద్ధం. మా జీవితాలే నాశనమైన మేము బతికేం లాభం? మా తల్లిదండ్రికి మేము ముఖం పెట్టే చూపించాలి. మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము పోయి ఓట్లు వేసలేమా? మా రిలేషన్స్ ఓట్లు వేయించలేమా? మేము కాంగ్రెస్ కోసం చాలా కష్టపడ్డాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నిరుద్యోగులు కాంగ్రెస్ ను గద్దెనెక్కి అలా టీఆర్ఎస్ ప్రభుత్వంలో మోసపోయినాం. జరగలేదు. ఆ ప్రభుత్వానికి పట్టిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి తెస్తాం.
సో మొత్తానికైతే సార్ 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 కూర్చోండి కూర్చోండి ఆంధ్రాలో చూసారు కదా 90 రోజులు ఇచ్చారు, టెట్కి 90 రోజులు మంచిగా ఇచ్చారు. లేదబ్బా ఇది మా కోసం వేసుకున్న డిఎస్సి, మేము పోస్టులు అమ్ముకున్నామని చెప్పి ఆ 20 లక్షల స్టూడెంట్స్ వెయిట్ చేస్తారు అంటారు. ఆ గురుకులాలు 8 రోజులు అవుతుంది గురుకుల రిజల్ట్ వచ్చి, గురుకుల ఫిలప్ చేయండి ఫస్ట్. మేము పోస్టులు అమ్ముకున్నాము, మాకు ఈ డిఎస్సి మా కోసం వేసుకున్నాము, మేము పోస్టులు అమ్ముకున్నామని చెప్పండి. మేము ఇచ్చేద్దాం కానీ మేము ఎగ్జామ్ కూడా రాయం, మేము పోస్టులు అమ్ముకున్నామంటే. మీరు అది వదిలేసి ప్రభుత్వం మళ్ళీ ఉధృతం చేస్తాం మేము. నెక్స్ట్ మళ్ళీ ముట్టడిస్తాం, విద్యాశాఖను ముట్టడిస్తాం, టీజీపీఎస్సీని ముట్టడిస్తాం. టీజీపీఎస్సీని రేవంత్ రెడ్డి మీ ఈ రోజు మీరు అజిటేషన్ చేస్తున్నా కనీసం పట్టించుకోకుండా నిమ్మక నీరు తట్టున్నారు. ఏంటి ఈ వ్యవహారం? ఆయనకు సరైన వెళ్ళట్లేదు విషయం, రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళట్లేదు. ఈ మధ్యలో ఉన్న బల్మూరి వెంకట్ గానీ ఈ రియాజ్ సార్ గారు అని రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు. 24 లక్షల స్టూడెంట్స్ 24 లక్షల స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు ఈ టీచర్ల కోసం అంటారు. మరి గురుకుల రిజల్ట్ వచ్చి ఎన్ని రోజులైంది? గురుకుల వాళ్ళ టీచర్లు ఉపాధ్యాయులు కాదా? వాళ్ళ పిల్లలు కాదా? వాళ్ళు రిచ్ కిడ్స్ ఏమన్నా గురుకులాల చదివే పిల్లలు నిరుపేద పిల్లలే కదా, వాళ్ళు అలా ఫిలప్ చేయండి. మీ సమస్యల పట్ల ఉంటామని చెప్పినటువంటి తీర్మానం మళ్ళీ మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు కానీ మీ విషయం మాట్లాడలేదు. మా విషయం మాట్లాడలే. ఆఫీస్ కోతనేమో మీ విషయం మాట్లాడతారు. రేవంత్ రెడ్డికి లెటర్ పంపిస్తా అని అన్నాడు. లెటర్ పంపించిండా లేదా ఒట్టిగా రాసిండు అంతే. అంతే, మాకు అయితే ఎవరు సపోర్ట్ చేయట్లేదు. మేము కాంగ్రెస్ కోసం కష్టపడ్డామండి ఊర్లల్లా, ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. అప్పుడు బీఆర్ఎస్ మాకు 15 సంవత్సరాల నుండి వేయలేదు మాకు పోస్టులు. కాంగ్రెస్ వస్తే వస్తుందని ఇదే రియాజ్ సార్ వీళ్ళంతా పోస్టులు వేపిస్తామన్నారు. వి వాంట్ జస్టిస్. మాకు ఒక 2 నెలలు టైం ఇవ్వండి. 2 నెలలు అడుగుతున్నాం, మేము ఎక్కువ అడగట్లేదు. మహిళలు కూడా విద్యార్థులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా అడిగి తెలుసుకుందాం. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే చాలా మంది ఇట్లా మాట్లాడుతున్నారు. నువ్వు వచ్చింది, నువ్వు ఓటు వేసినప్పుడు మేము మా ఓటుకు నువ్వు అడగడానికి నువ్వు వచ్చినప్పుడు ఇప్పుడు బాధ కూడా నువ్వు వినాలి. వినకుండా నువ్వు పోలీసులు పెట్టి అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఎవరు అడగటం లేదా మిమ్మల్ని? నువ్వు ఓట్లకైతే వస్తావు కదా, ఇంటింటికి వచ్చి తిరుగుతావు. మేము కూడా మా బాధ చెప్పడం నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు వినాలి. వినకపోతే మా బాధ జస్ట్ నువ్వు చూసావు కదా, చూసావని వచ్చినావు. ఇప్పుడు వచ్చిన దానికి నువ్వు అన్యాయంగా అరెస్ట్ ఎట్లా చేపిస్తావు? ఏ ఉద్దేశంతో చేపిస్తున్నావు? మాకు 45 డేస్, మినిమం 45 డేస్ కూడా ఇవ్వలేదు. 45 డేస్ ఇవ్వాలి కదా. ఎన్సీఆర్టీ రూల్స్ ప్రకారం ప్రతి నోటిఫికేషన్ కి ఇంకో నోటిఫికేషన్ కి 45 డేస్ ఉండాలి. ఆ 45 డేస్ కూడా లేదు. మీరు ఇన్ని సంవత్సరాలుగా మీరు పోరాటం చేస్తున్నారు. గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చూశారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నారు. మీ విద్యార్థులకి సరైన భవిష్యత్తు లేకుండా పోతుంది. సో ఏంటి ఫర్దర్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏ గవర్నమెంట్ మీరే అన్నారు కదా కాంగ్రెస్ రావాలి మార్పు వస్తుంది, కాంగ్రెస్ రావాలి మార్పు వస్తుంది అన్నందుకు ఆ మాట, ఆ ఒక్క స్లోగన్ మా జీవితాన్ని మారుస్తుంది అనుకుని మేము ఓటేసినాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? మళ్ళీ రోడ్ల మీదకి వచ్చినాం, మళ్ళీ ధర్నాలు చేస్తున్నాం. ప్రభుత్వం దిగిరాపోతే ఏంటి? మేము మా జీవితాల కోసం మేము ఏ నాయకుడిని నమ్ముకోలేదు. ఏ పొలిటికల్ పార్టీ మాకు అవసరం లేదు. మాకు కావాల్సింది ఒక నాయకుడు, ఒక స్టూడెంట్స్, నిరుద్యోగులు. రేపు భారతదేశ భవిష్యత్తు బాగుపడాలన్నా ఒక నిరుద్యోగి మంచిగా జీవితంలో మంచి పైకోసమే బాగుపడతారు. ఇట్లా అక్మర అరెస్టులు చేసుకొని పిల్లల జీవితాలు నాశనం చేసి మీరు ఏం సాధిస్తారు? ఏ లీడర్ అయినా ఏం సాధిస్తాడు? భారతదేశం బాగుండాలి, డెవలప్ అవ్వాలంటే ఎట్లా అవుతుంది? మీరు ముందు నిరుద్యోగ న్యాయం చేయండి. మేము అడిగేది ఒకటి, ఫస్ట్ మాకు టైం ఇవ్వండి. మా జీవితాలను ఆగం చేసుకోకండి. మా జీవితాలు మేము ఆగం చేసుకోవడానికి రాలేదు. మేము ఇక్కడికి ఎందుకు ఆశాలలో ఉంటున్నాం, ఆశాల ఫీజు కట్టుకుంటున్నాం. మా పరిస్థితి అందరూ ఒక బిఎడ్ అభ్యర్థి ప్రతి ఒక్కడు ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి మాత్రమే, మిడిల్ క్లాస్ అబ్బాయి మాత్రమే చేస్తాడు. ఎవడు పైసలు లేవు, మా దగ్గర ఎన్ని పైసలు లేవు, మా దగ్గర ఏం పైసలు ఎక్కువ లేవు. ఇప్పుడు చూడండి స్వేచ్ఛ లేకుండా పోతుంది. స్వేచ్ఛ లేదు. అట్లీస్ట్ మాకు భావ ప్రకటన లేదా? ఆర్టికల్ 40 తెలుసు కదా అందరికి. ఆర్టికల్ 14 ఉంది. ఇప్పుడు మేము మాట్లాడుతుంటే మా బాధ చెప్పించుకోకుండా ఇట్లా తీసుకెళ్ళడం ఎంతవరకు కరెక్ట్?